Hi everyone, I am Ashanna, Director of Sadhana Study Circle from Peddapelli. Now I would like to tell you about PolySET 2025, State Board of Technical Education and Training Telangana. ఈ వీడియోలో నేను పాలిటెక్నిక్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా గమనించండి. తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్లు లేదా సంస్థలు ఎయిడెడ్ మరియు అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాలిటెక్నిక్లు లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో నడుస్తున్న సంస్థలు సహా అందించే ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో అన్ని డిప్లొమా కోర్సుల్లో మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించే వ్యవసాయ ఇంజనీరింగ్, విత్తన సాంకేతికత మరియు సేంద్రియ వ్యవసాయ కోర్సులలో డిప్లొమా, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం అందించే డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోరుకునే అభ్యర్థుల కోసం తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ బోర్డు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నది. అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్ విద్య ఒక బంగారు బాట. నేరుగా BE లేక బీటెక్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం ప్రవేశము మరియు త్వరిత ఉపాధి కోసము ఈ పాలిటెక్నిక్ చేసుకోవాల్సి అవసరం ఉంది. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ, పరీక్ష రుసుము కొరకు సంప్రదించవలసిన చిరునామా www.polyset.sbtet.telangana.gov.in మనం సంప్రదించవచ్చు. విద్యార్హతలు మరి పాలిటెక్నిక్ ఏ విద్యార్హతలు ఉండాలి? 10వ తరగతి లేదా తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణత ఉండాలి. అంటే ఒక 10వ తరగతే కాకుండా ఇంటర్, డిగ్రీ అయిన వాళ్ళు కూడా రాసుకునే అవకాశము ఉంటుంది. ఉన్నత విద్యా అవకాశాలు మరి ఇలాంటి విద్యా అవకాశాలు ఉంటాయి పాలిటెక్నిక్ తర్వాత ఉన్నతమైనవి అని చూసినట్లయితే ఈసెట్ ద్వారా యూనివర్సిటీ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నేరుగా 2వ సంవత్సరం ప్రవేశించవచ్చు. ఇంకా ఎంసెట్ ద్వారా యూనివర్సిటీ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నేరుగా ప్రవేశించవచ్చు. పాలిటెక్నిక్తో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? చాలామంది సందేహం ఏంటంటే ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉంటాయా, మరి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేటివి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి వారు ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిశీలించండి. పరిశ్రమలు డిప్లొమా ఉత్తీర్ణులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. పరిశ్రమలు అనేటివి ఎక్కువగా ఈ డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నవి. ఏవేవి అంటే సాఫ్ట్వేరు, ఇంజనీరింగు, ఇరిగేషను, పబ్లిక్ హెల్త్, రైల్వే, ఎయిర్లైన్స్, ట్రాన్స్పోర్టు, గనులు అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, TSMDC, ఇండియన్ ఆర్మీ, నావీ, RTC, ట్రాన్స్కో, జెన్కో, BHEL, BDL, BEL, BSNL, డిఫెన్స్, NTPC మొదలైన పలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ AEE లేక AE ప్రైవేట్ కంపెనీ, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు త్వరితగతిన పొందవచ్చు లేదా స్వయం ఉపాధి పరులుగా కూడా రాణించవచ్చు. ఇన్ని అవకాశాలు పాలిటెక్నిక్ చేసిన వారికి ఉన్నవి. మరి ఈ పాలిటెక్నిక్లో ఎలాంటి కోర్సులు ఉన్నవి అనేవి ఒకసారి చూద్దాం. పాలిటెక్నిక్ డిప్లొమాలో కంప్యూటరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్,
మెకానికల్ ఇంజనీరింగ్ మొదలగు 24 శాఖలలో ప్రవేశము. వివరములకు దగ్గరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గారిని సంప్రదించండి, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాల నివృత్తి కొరకు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ద్వారా కానీ 10:30 AM to 5 PM వరకు మాత్రమే మీరు ఈ నెంబర్లో సంప్రదించాలి, లేదా ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కు మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి, తెలంగాణ సాంకేతిక విద్యా భవన్, మాసపు ట్యాంక్, హైదరాబాద్ వారు. మరి పాలిసెట్ ఎంట్రన్స్ టెస్టుకు కోచింగ్ అవసరమా అనే అంశాన్ని చూద్దాం. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారు అంటే, నేను 10వ తరగతి సిలబస్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, మార్కులు 100% వస్తున్నాయి అని అనుకుంటారు. కానీ అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్కు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చాలా ఫరక్ ఉంటుంది. అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలా అంటే, పరిమితమైన సిలబస్లో పరిమితమైనటువంటి మార్కుల కోసము జరిగే టెస్ట్. ఆ సిలబస్ చక్కగా చదువుకున్నట్టయితే 100% మార్క్స్ తెచ్చుకోవచ్చు. కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్లో హై స్టాండర్డ్గా క్వశ్చన్స్ అనేటివి కొన్ని లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అది అనుకునే విధంగా కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి కోచింగ్ అనేది అవసరం. పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకోవడం వల్ల మరి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఒక కాన్సెప్టును సమగ్రంగా దాని బేసిక్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ స్టాండర్డ్లో వస్తుందో ఆ స్టాండర్డ్కు నేర్చుకోవడం జరుగుతుంది. తద్వారా ఈ ఒక పాలిసెట్ ఎగ్జామ్ కోసమే కాకుండా మున్ముందు రాసే ఏ ఎగ్జామ్కైనా, విద్యాపరమైన ఎగ్జామ్స్ కావచ్చు, ఉద్యోగపరమైన ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి ఎగ్జామ్స్ కూడా పనికొచ్చే విధంగా ఉంటుంది. ఎందుకు అంటే, ఒక తక్కువ సమయంలో ఒక కాన్సెప్ట్ను ఎలా నేర్చుకోవాలనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్రయోజనంగా ఉంటుంది. స్పీడ్ అండ్ అక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. వేగంగా చేయాలి. ఒక నిమిషంలో ఒక క్వశ్చన్కు ఆప్షన్ ఐడెంటిఫై చేయాలి, ఇంకా దాన్ని బబుల్ కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి సబ్జెక్టు రావడం అనేది కాదు, తక్కువ సమయంలో ఎక్కువగా ఆప్షన్స్ గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్. ఇది మామూలుగా వచ్చేటువంటిది కాదు. అకాడమిక్ ఇయర్ సబ్జెక్టు తరో ఉన్నంత మాత్రాన రాసే విధంగా ఉండదు. కాబట్టి ఇలాంటి శిక్షణ అనేది ప్రత్యేకంగా తీసుకోవడం వలన మాత్రమే జరుగుతుంది. మరి ఎలాంటి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడము మంచిది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కోచింగ్ అనేది మరి ఎలాంటి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలి అంటే, ఎక్కడైతే టీచర్స్ పిల్లలను అధ్యయనం చేస్తూ వారి యొక్క నాలెడ్జ్ని అధ్యయనం చేస్తూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ను అనలైజ్ చేసి ఈ రెండింటిని లింకప్ చేసే విధంగా ఉంటుందో అక్కడ కోచింగ్ తీసుకోవాలి. ఆ ఇన్స్ట్రక్టర్స్ శ్రమించగలగాలి. ఖచ్చితంగా ఒక 10-15 సంవత్సరాల
కనీసం 10-15 సంవత్సరాల అనుభవం ఉండాలి. అట్లాగే ఒక అనుభవం ఉంటే సరిపోదు, నిరంతరమైనటువంటి అధ్యయనం చేసేవాడు కావాలి. ఇంకా ఇప్పుడు గత 10 సంవత్సరాల పేపర్లు అయినా అనలైజ్ చేసి విద్యార్థులకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా వాటిని అటెంప్ట్ చేయాలి అని శ్రమించి చెప్పగలిగినటువంటి ఉపాధ్యాయులు కావాలి. అలాంటి కోచింగ్లో చేరడం వల్ల సాధారణమైనటువంటి విద్యార్థి కూడా అనుకున్నట్లయితే ఎలాంటి ర్యాంక్ అయినా తెచ్చుకోవచ్చు. అయితే మరికొంతమంది సందేహం ఏంటంటే, పాలిటెక్నిక్ అనేది పరీక్ష రాస్తే వస్తుంది కదా, ఈ కోచింగ్ ఎందుకు, ఈ ఫీజులు కట్టడం ఎందుకు అనేది ఉంటుంది. కానీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతి వారికి పరీక్ష రాసిన ప్రతి వారికి పాలిసెట్ సీటు వస్తుంది, ర్యాంక్ వస్తుంది, సీటు వస్తుంది. కానీ ఎక్కడ వస్తుంది? వాళ్ళు ఇచ్చినటువంటి బ్రాంచ్లో అంటే కోర్సులో, వాళ్ళు ఇచ్చినటువంటి కాలేజీలో వస్తుంది. అంటే ప్రయోజనకరంగా లేని కాలేజీల్లో, ప్రయోజనకరంగా లేని కోర్సులో సీటు వస్తుంది. దానివల్ల జీవితమే వృధా అవుతుంది. అది చాలామందికి తెలియడం లేదు. కాబట్టి మేధావులు, దయచేసి మేధావులు ఎవరైతే ఉంటారో, దీనికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉంటుందో వాళ్ళు దయచేసి విడమర్చి చెప్పినట్లయితే విద్యార్థులు ఒక పనిలో నిబద్ధతతో ఉండి వాళ్ళు ఎంతో ప్రయోజనకరంగా తయారవుతారు. ఒక మంచి ర్యాంకు సాధించినప్పుడు కోరుకున్న కోర్సులో, కోరుకున్న కాలేజీలో సీట్ రావడం వల్ల 100% షార్ట్ టైంలో మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు. తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయవచ్చు. పాలిటెక్నిక్ కోచింగ్ కోసం అయితే మమ్మల్ని సంప్రదించండి. సాధన స్టడీ సర్కిల్ గత 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలుగా పలు పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాము. నేడు మా విద్యార్థులందరూ ఉన్నత ఉద్యోగాల్లో, ఉన్నత విద్యావకాశాల్లో లేదా సమాజంలో ఉన్నత హోదాల్లో రాణించగలుగుతున్నారు. మా యొక్క కోచింగ్ సెంటర్ శ్రీ లక్ష్మీ గణపతి సంతోష్ మాత టెంపుల్ ప్రక్కన, అమర్ నగర్, పెద్దపల్లి. మొబైల్ నెంబర్ 9866112291. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండనట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము ఎలాంటి వీడియోను అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అట్లాగే మీ సన్నిహితులకు, ఇతరులకు మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా ఈ యొక్క ఇన్ఫర్మేషను అందరికీ పాస్ కావాలంటే మీరు ఒక లైక్ చేయడము, తర్వాత మీకు ఏదైనా నచ్చినట్లయితే కామెంట్ చేయడం అనేది చేయండి. ఏదైనా సరే కామెంట్ మీరు చేసినట్లయితే అది ఇంకొంతమందికి రిఫరెన్స్గా వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.